వృషభ రాశి వారు వృషభ రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే కృత్తిక నక్షత్రము, రోహిణి నక్షత్రము మరియు మృగశిర 1-2 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. మరి ఈ కృత్తిక 2-3 పాదాలు వృషభంలో ఉంటాయి, మృగశిర మాత్రం 1-2 పాదాలే ఉంటాయి. మరియు వృషభ రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో ఎలా ఉంది, ఈ నక్షత్రాల వాళ్ళు ఎటువంటి పరిహారం చేసుకోవాలి, మరియు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే ఏ నక్షత్రం వారు ఏ ధ్యానంతో నిద్రలేస్తే మీ జీవితం చాలా బాగుంటుందనే విషయం కూడా చెప్పాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ కృత్తికా నక్షత్రం వారు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు 17వ తేదీ వరకు కొంచెం షార్ట్ జర్నీస్ గట్రా ఉంటుంటాయి. కానీ 17వ తేదీ తర్వాత ఎటువంటి భూమి గృహము తీసుకునే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మరియు రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు కాబట్టి రకరకాల ప్రాంతాలు తిరుగుతూ ఉంటాడు. కాకపోతే ఇందులో ప్రధానంగా మీరు రోహిణి నక్షత్ర జాతకులు 1, 2, 3, 4, 5 తేదీలు ఎవరికైనా అగ్రిమెంట్స్ రాసేటప్పుడు ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మరియు 30, 31 తేదీలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా గమనించుకున్నట్లయితే మంత్ ఎండింగ్ కూడా అదేవిధంగా గమనించుకున్నట్లయితే మృగశిర నక్షత్ర వాళ్ళు కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంటుంది. అంటే ఇప్పుడుండే కండిషన్లో ఏంటంటే కొంచెం అనవసరమైనటువంటి గొడవలు, ఘర్షణలు, కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉండేటువంటి సమయం మీకు నడుస్తుంది. అయితే ఈ ఆగస్టు మాసంలో అది కుజ నక్షత్రం మీదే ఉన్నాడు కాబట్టి కొంచెం అనవసరమైన గొడవలు, ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి గొడవలు, తండ్రి గారి ఆస్తి విషయంలో కొంచెం గొడవలు ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఓవరాల్గా ముగ్గురికి కూడా కొన్ని విషయాలు అంటే జనరల్గా ఎటువంటి విషయాల్లో బాగున్నాయి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే ముగ్గురు కూడా కాస్త ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. వృషభ లగ్నం వాళ్ళు అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసే వారికి వస్తుంది. గతంలో ఏర్పడినటువంటి కొన్ని ఘర్షణలు కొంతవరకు సమకూరుతాయి. మరియు వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే అవతల వాళ్ళు కొంత ప్రెజర్ చేస్తుంటారు. అందులో ముఖ్యంగా మృగశిర నక్షత్రం వారిని విదేశీ విద్యాయోగము, విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి యోగం చక్కగా ఉంది చెప్పాలంటే. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము, పఠనము చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇందులో 3 గ్రహాలు ప్రధానంగా ఈ నెలలో మారుతున్నాయి. ఆ 3 గ్రహాలు ఏమిటి అని చెప్పి చూసుకుంటే బుధుడు బుద్ధికి, కమ్యూనికేషన్స్కి, షేర్ మార్కెట్కి, విద్యా సంబంధించిన వాటికి కారకునైనటువంటి బుధుడు 6వ తేదీ ఆగస్టు 6వ తేదీ గురువును వెళ్ళి మీట్ అవుతున్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం చెప్పాలంటే. ఇక్కడ నుంచి ఎవరైనా అంటే మీ జన్మజాతకంలో 4th హౌస్ రిలేటెడ్ అనుకూలత ఉంది అంటే చదువు విషయంలో, భూ సంబంధించిన విషయంలో అనుకూలుతున్నప్పుడు ఈ బుధ గురువుల యొక్క కలయిక కర్కాటకంలో జరుగుతున్నప్పుడు చేసుకోవడం చాలా మంచిది. 6వ తేదీ నుంచి దాదాపుగా 25 రోజులు ఉంటుంది అక్కడ. అలాగే రవి 17వ తేదీ నుంచి రవిని వెళ్ళి మీట్ అవుతాడు, కేతువుని వెళ్ళి మీట్ అవుతున్నాడు. సో 17 తర్వాత చేసేటువంటి ఉపాసనా సంబంధించినవి, అందులో ముఖ్యంగా మేషం వారికి, ధనస్సు వారికి ఇంకా మంచిది చెప్పాలంటే, ఉపాసనా మార్గంలో వెళ్ళేటువంటి వారికి. ఇక శుక్రుడు 2వ తేదీ నుంచి కన్యారాశిలోకి వెళ్తున్నారు కాబట్టి యూనివర్సల్గా అందరూ కూడా కొంచెం స్త్రీల విషయంలో, ఓ స్త్రీమూర్తిని బయటికి పంపించే విషయంలో ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం నక్షత్రం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇందులో ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు చూడండి, అశ్విని, మక, మూల నక్షత్రాలు ఉన్నాయనుకోండి. ఏం చేస్తారు, మాది కేతు నక్షత్రం కదండి అందుకని మేము వైడూర్యం పెట్టేసుకుంటాం అంటారు. కాదు, ఎందుకంటే అది కేవలం మనశ్శాంతిని మాత్రమే మీకు ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఏంటంటే ఎలా పెట్టుకోవాలి రత్నము అంటే, మీ యొక్క జాతక చక్రంలో నిజంగానే కేతువు కనుక మంచి పొజిషన్లో ఉండి ఎక్కడ పాపగ్రహాలతో పాపకత్తెరలో లేనప్పుడు పెట్టుకోవాలి. లేనట్లయితే అది ఎంతవరకు పనిచేస్తుంది అంటే కేవలం మనశ్శాంతి, పీస్ ఆఫ్ మైండ్ కోసం కొంత పనిచేస్తుంది, పూర్తిగా పనిచేయదు ఎప్పుడు నక్షత్రం సంబంధించినటువంటిది. అదేవిధంగా భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల వాళ్ళు ఏం చేస్తారు, మాది శుక్ర నక్షత్రం కదండి అందుకని వజ్రం పెట్టేసుకుంటా అంటాడు. ఒకవేళ ఆ శుక్రుడు మీ జన్మజాతకంలో నీచంలో ఉన్నాడు లేదా పాపకత్తెరలో ఉన్నాడు, అది నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువ ఇస్తుంది, పాజిటివ్ ఎఫెక్ట్ రాదు. అలాంటప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఆ శుక్రుడు బాగున్నాడు లేదో చూసుకొని, లేదా మీ జన్మజాతకంలో ఎలా ఉందో చూసుకోవాలి. అదేవిధంగా కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలకు అధిపతి రవి అనగానే మనం ఏం చేస్తాం, ఈ నక్షత్రం కదండి నాది, ఈ నక్షత్రం కాబట్టి నేను వెంటనే కెంపు పెట్టేసుకుంటా అంటారు. పూర్తిగా తప్పండి. ఎందుకంటే ఒకవేళ మీ జన్మజాతకంలో కెంపు కారకుడైన సూర్యభగవానుడు మంచి ఉచ్చస్థానంలోనో, మిత్రక్షేత్రాల్లోనో, ఓన్ హౌస్లోనో ఉంటే మంచిదే, శుభగ్రహాలతో ఉంటే మంచిదే. అలా లేని పక్షంలో అది మీకు పనికిరాదు. ఎలాంటి ఇప్పుడు చూడండి, టీటీ ఇంజెక్షన్ ఇస్తారు కానీ కొంతమందికి టీటీ ఇంజెక్షన్ పనిచేయదు. అలాగా కొంతమంది కొన్ని కూరలు పనిచేయవు.
ఎందుకు అంటే వాళ్ళకి ఫుడ్ ఎలర్జీ ఉంటుంది. అలాగే మీ నక్షత్రం అయినప్పటికీ మీ నక్షత్రాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి. కాకపోతే ఆ నక్షత్రాధిపతికి సంబంధించి ధ్యానం చేయండి. ఉదయం నిద్రలేచిన వెంటనే విష్ణునామాన్ని ధ్యానం చేయండి. భరణి వారేమో అమ్మవారిని ధ్యానం చేయండి. కేతు నక్షత్రాల వాళ్ళు అశ్విని మఖామూల వారేమో గణపతిని ధ్యానం చేయండి. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారు అమ్మవారిని ధ్యానం చేయండి నిద్రలేచిన వెంటనే. మీ ధ్యానం అనేటువంటిది మీ యొక్క క్యాపబిలిటీని పెంచుతుంది. అది ఎలాంటివంటే చిన్న చిన్న విషయాలు కూడా ఎమోషన్ అవ్వకుండా చాలా మటుకు మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు. అదేవిధంగా రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 నక్షత్రాలకి అధిపతి చంద్రుడు అవుతాడు. చంద్ర నక్షత్రాలు ఉండేవారు ఎంత ధ్యానంలో కూర్చుంటే అంత మంచిది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చంద్రమా మనసో జాతః. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే చంద్ర నక్షత్రం కదండి నేను ముత్యం పెట్టేసుకుంటానంటారు. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ముత్యం పెట్టుకోవడం వల్ల కొంచెం మనశ్శాంతి వస్తుందేమో, కానీ అది మీకు బాగోనట్లయితే అదే మనశ్శాంతి మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. అంటే నీచ స్థానంలోనో పాపగ్రహాలతోనో అంటే రాహుతో కలిసి ఉండడము, శనితోనో కలిసి ఉండడము, అది నీచం ఉండడం. నీచం ఉండి మళ్ళీ నీచభంగ రాజయోగం అయితే చాలా మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మీరు మృగశిర, చిత్తా ధనిష్ట నక్షత్రాలకు అధిపతి కుజుడు. అయితే ఈ యొక్క చంద్ర నక్షత్రాలకు అధిపతి అమ్మవారు ధ్యానం చేసుకోవడం, అన్నపూర్ణ అష్టకం చదువుకోవడము, ఓం రాజరాజేశ్వరి దేవి అని నమః ధ్యానం చేసుకోవడం మంచిది. అయితే ఇప్పుడు కుజ నక్షత్రాల దగ్గరికి వచ్చినట్లయితే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలకు అధిపతి కుజుడు అవుతాడు. కాబట్టి మీరు స్కందుడిని ధ్యానం చేయాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఓం స్కందాయ నమః అని నామస్మరణ చేయండి. అదేవిధంగా మీరు మరొక విషయం ఏంటంటే, మీకు తెలియక ఏమండి మాది కుజ నక్షత్రం కదా పగడం పెట్టేసుకుంటా అంటాం. పగడం పెట్టుకోవడం వల్ల ఎవరైనా సరే కాస్త ధైర్యం లేని వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది. కానీ కొంచెం కుజుడు కనుక పాడైనట్లయితే అనవసరమైనటువంటి గొడవల్ని, అనవసరమైనటువంటి కోపద్వేషాలను ఎక్కువ ఇస్తుంది. ఏది కుజుడు పాడైతే అందరికీ అనట్లేదు, కానీ మీకు కుజుడు మంచి పొజిషన్లో ఉన్నాడు, ఆయన ధనయోగాన్ని ఇచ్చే దాంట్లో ఉన్నాడు, లాభాన్ని ఇచ్చే దాంట్లో ఉన్నాడు, అప్పుడు మీకు పగడం పెట్టుకోవడం వల్ల ధనలాభాలు అనేవి ఏర్పడతాయి. సో ఒక నక్షత్ర సంబంధంగా అసలు ఏం ధరించాలి, మరలా ఇందులో వేళ్ళకి ధరించేవి మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. మీరు హారం రూపంలో మెడలోనో లేకపోతే గాజుల రూపంలో ధరించేటప్పుడు ఏమీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇందులో ప్రధానంగా పురుషులు కుడి చేయికి, స్త్రీలు ఎడం చేతికి ధరించాలి ఇప్పుడు రత్నాలు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు గమనించండి, ఎవరికైనా చెయ్యి అది చూసేటప్పుడు, హస్త సాముద్రికం అది చూసేటప్పుడు స్త్రీలకు ఎడం చేయి చూస్తారు, పురుషులకు కుడి చేయి చూస్తారు. అంటే వాళ్ళ యొక్క భాగ్యం అనేటువంటిది ఈ కుడి చేయి ద్వారా క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఉండే రేఖలు మారుతున్న వాటిని హస్త సాముద్రికంలో వాళ్ళు గమనిస్తుంటారు. స్త్రీలకు ఎడం చేతిలో ఉండేటువంటి మార్పుల్ని గమనిస్తారు. ఎందుకు కుడి చేయి చూసింది చెప్పారంటే ఎడం చేతిలో ఉంటుంది వాళ్ళకు ఉండేటువంటిది. అందుకే సహజంగా కూడా పురుషుడికి ఎడం వైపు స్త్రీ ఉంటుంది, శక్తి స్వరూపిణి అనమాట ఆవిడ. అంటే ఆవిడ యొక్క అందుకే మనకి లలితాహాస్త మన అమ్మవారికి సంబంధించినటువంటి వీటిల్లో కూడా చూసుకున్నట్లయితే సౌందర్య లహరిలో కనుక చూసుకున్నట్లయితే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అనేటువంటి నామం శ్లోకం ఉంటుంది. అంటే ఏమిటి, అమ్మవారు లేనిదే అంటే శక్తి లేనిదే శివుడు కదలలేడు అనేటువంటిది. కాబట్టి ఏంటంటే స్త్రీలకు అందుకే లెఫ్ట్ సైడ్ చూసుకోవాలి, లెఫ్ట్ సైడ్ ధరించాలి. ఇక ఆర్ద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము, శతభిష నక్షత్రానికి అధిపతి రాహు అవుతాడు. కాబట్టి రాహువుకి సర్వసాధారణంగా ఏం చేస్తాము, దుర్గానామాన్ని నిద్రలేస్తూనే మీరు కనుక స్మరణ చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అయితే దీనికి రత్నము సర్వసాధారణంగా అందరూ గోమేధికం పెట్టేసుకుంటారు, కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు జాతచక్రంలో రాహు బాగుంటేనే పెట్టుకోండి, లేనట్లయితే మీ లగ్నం నుంచి ఏ గ్రహం బాగుందో ఆ గ్రహాన్ని పెట్టుకుంది, పాడైపోయింది పెట్టుకోవడం కాదు. అదేవిధంగా పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకి అధిపతి గురువు. దత్తాత్రేయుని చరిత్ర చదువుతునో లేకపోతే జయ గురుదత్త, శ్రీ గురుదత్త అన్న నామస్మరణ ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక్క 10 నిమిషాలు అక్కడ నిద్రలేచిన పక్కలోనే అక్కడ అలాగే కూర్చొని ధ్యానం చేయండి, చాలా మంచిది. మీకు మేము మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు, ఎన్ని కష్టాలు ఉన్నా సరే తట్టుకునేటువంటి శక్తి మీకు వస్తుంది. అదేవిధంగా మీకు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలకు అధిపతి శని కదా అని వెంటనే నీలం పెట్టుకోవడం కాదు. ఇక్కడ ఏంటంటే శని నీలానికి కారకుడు అని పెట్టేసుకోకుండా శని బాగుండాలి చూసుకొని పెట్టుకోండి. శివనామస్మరణతో నిద్రలేవండి, లేదా కాళికాదేవిని స్మరించుకుంటూ నిద్రలేవండి, ఖచ్చితంగా బాగుంటుంది. లేదు ఎక్కువ గొడవలు ఉన్నప్పుడు వారాహిని కూడా చేసుకుంటూ నిద్రలేవచ్చు, ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు. ఇక అదేవిధంగా కాకపోతే వారాహిని నిద్రలేచేటప్పుడు ఉదయం 4-5 గంటలప్పుడే నిద్రలేవాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బుధుడి యొక్క నక్షత్రాలు ఏమిటవి అంటే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు. ఈ నక్షత్రాల్లో పుట్టినవారు విష్ణు నామంతో ఓం నమో నారాయణాయ అనే నామస్మరణతో నిద్రలేవండి. మరియు దీంతోపాటు
మీరు పచ్చబెట్టేసుకుంటారు. నాది బుధ నక్షత్రం కదండి, అందుకే పచ్చబెట్టేసుకుని. బుధుడు బాగుంటేనే పెట్టుకోవాలి, కానీ బుధుడు బాగోలేని పక్షంలో మీకు ఏ మహాదశ నడుస్తుంది, మీరు ఏ పర్పస్ మీద పెట్టుకుంటున్నారు రత్నం అనే దాంతో ధరించాలి.